చంద్రబాబు నాయుడు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తా అనే మాట మాట్లాడాడు. ఇందాక విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ఏదైతే అంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఎన్టీ రామారావు ఒక సాగునీటి పథకంగా దాన్ని రూపకల్పన చేస్తే, డిజైన్ చేస్తే, ఈయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని తాగునీటి పథకంగా రూపాంతరం చెందించి ఆయన 9 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టింది కేవలం 9 కోట్ల రూపాయలు మాత్రం. అవి కూడా ఒక గంప మట్టి తీసి పక్కకేసేదానికి కాదు, కేవలం జీతాల కోసమే 9 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు. మరి అదే 2004లో ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 6,500 కోట్ల రూపాయలతో ఒక డిపిఆర్ తయారు చేయించి మరి అనంతపురం జిల్లా వరకు గుంతకల్లు నియోజకవర్గంలో మొదలైతే కర్ణాటకకు ఆనుకొని ఉన్నటువంటి మడకశిర వరకు కూడా ఈ అంద్రినీవా సుజల స్రవంతి ద్వారా తాగునీరు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 6,500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి అందులో జీడిపల్లి రిజర్వాయర్, గొల్లపల్లి రిజర్వాయర్, చెర్లోపల్లి రిజర్వాయర్, ఇలా రిజర్వాయర్లన్నీ కూడా డిజైన్ చేసి కాలువల ద్వారా చెరువులకు నీళ్ళు అందిస్తూ మరి అలాగే ఆయకట్టును వృద్ధిలోకి తీసుకురావడానికి రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేశాడు. మరి దాదాపు మొదటి ఫేజ్ ఏదైతే ఉందో మొదటి ఫేజ్ పూర్తి కావడం, రెండో ఫేజ్ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ సెకండ్ ఫేజ్ కూడా దాదాపు 70-80% వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి కావడం జరిగింది. మరి కొద్దిగా గొప్ప నిలబడిపోయినటువంటి ఒక 15-20% పనులు మాత్రమే చంద్రబాబు నాయుడు చేశాడు. మరి ఆ కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో దాదాపు 500కు పైగా 600 వరకు కూడా చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు ఎన్ని నింపాడనేది మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, కేశవ్ గారిని. కేవలం డబ్బుల కోసము ఆ 20% పనులు మిగిలిపోయింటే దానికి 200% పెంచుకొని సీఎం రమేష్ కావచ్చు, ఇంకో కంపెనీ కావచ్చు, ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కంపెనీలతో వాళ్ళ కాంట్రాక్టర్లతో 20% పనులను 100%, 200% పెంచుకొని డబ్బులు దండుకున్నారే తప్ప 1 ఎకరం కూడా నీళ్ళు ఇవ్వలే చంద్రబాబు నాయుడు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ, ఆఖరికి మడకశిరలో ఉన్నటువంటి చెరువులకు కూడా మరి చంద్రబాబు సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పం నియోజకవర్గం కూడా నీళ్ళు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సంవత్సరం కూడా కుప్పం నియోజకవర్గం వరకు కూడా అంద్రినీవా ద్వారా నీళ్లు చేరవేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. మరి ఈరోజు అనంతపురం జిల్లా కరువు జిల్లాలో భూగర్భ జలాలు పెరగడానికి కారణం చెరువులు నింపడం, ఈ అంద్రినీవా కాలువల ద్వారా నీరు పారించడం ద్వారా ఈరోజు ఏ బోర్వెల్ చూసుకున్నా వాటర్ టేబుల్ చూస్తే మరి పూర్తిగా 40-50 అడుగుల వరకు చేరుకోవడం. ప్రతి రైతు కూడా ఈవెన్ మెట్ట భూముల్లో కూడా కొండ ప్రాంతాల్లో కూడా బోర్లు వేసి రైతాంగం పంటలు పండించుకుంటున్నారు. 2019 నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 ఎకరం కూడా నీళ్ళు ఇవ్వలేదు. మీకు ఉదాహరణగా చెప్తాను. పెనుగొండ నియోజకవర్గంలో చిన్న కుంట, తురకలాపట్నం కుంట అని ఎప్పుడైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్రలు చేసి నీళ్ళు ఇవ్వలేదు, గొల్లపల్లి రిజర్వాయర్ నింపలేదు అని ధర్నాలు చేసి పాదయాత్రలు చేస్తే చిన్న కుంటకు ఒక 200-300 క్యూసెక్కుల నీళ్లు మాత్రం వదిలి జలహారతి చేసిన దిగజారుడుతనం చంద్రబాబు నాయుడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కేవలం చిన్న కుంటకు నీళ్ళు ఇచ్చి జలహారతి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ నీళ్ళు ఇచ్చాం గత 4 సంవత్సరాల నుంచి కూడా. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండగలుగుతున్నాడు.
ఈరోజు ప్రతి ఎకరం కూడా పారేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం పనిచేసింది 5 సంవత్సరాలు అనేది పచ్చి నిజం. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే, ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో కరువు వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు కరువు, ఇద్దరు కవల పిల్లలు. చంద్రబాబు నాయుడు వచ్చినాయంటే కరువు వచ్చేసినట్లే.